గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఉన్నటువంటి 4వ యూనిట్లో పాఠాలని మనం చదువుకుంటున్నాము. ఈ వీడియోలో చదవడం రాయడం ఎలా అనేటువంటి అంశాలని చదువుకుందాము. ఇవి మీకు తెలిసినటువంటి విషయాలే. సాధారణంగా మీరు ఎట్లా చదువుతున్నారు, ఎట్లా రాస్తున్నారు, చదివేటప్పుడు ఎట్లాంటి లోపాలు ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాసేటప్పుడు ఎలాంటి తప్పులు ఉన్నాయి అనేది మనకు పరీక్షలో అటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీని గురించి కొత్తగా ఉన్నదని చెప్పి ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎలా చదువుతున్నారు, మీరు రాసేటప్పుడు చదివేటప్పుడు ఏ విధంగా తప్పులు చేస్తున్నారు, తప్పులు లేకుండా చూడడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలిసినటువంటి అనుభవాలు రాసినా సరిపోతుంది. పరీక్షలో మీరు నేను ఇది నాకు రాలేదు, ఇందులో ఏమో ఉంది, ఇది గొప్పది, ఇది చాలా పెద్ద ఉంది, హార్డ్ ఉంది అనుకోవద్దు. మీకున్నటువంటి అనుభవాలు మీరు చదివేటప్పుడు రాసేటప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి వాటిని రాసినా కూడా సరిపోతుంది. భాష గురించి అంతా కూడా మనం గత వీడియోలో చదువుకున్నాము. భాష ఎలా ఉద్భవించింది, ఎలా అభివృద్ధి చెందింది, తర్వాత భాషలో ఎలా మౌఖిక లిఖిత రూపాలు ఏర్పడ్డాయి, లిపి ఎలా ఏర్పడింది, ఆ లిపి రూపాలు ఎలా ఉన్నాయి, తర్వాత లిఖిత భాషకు మౌఖిక భాషకు భేదం ఏంటనేది మనం గత వీడియోలో చదువుకున్నాము. ఇక్కడ చదవడము రాయడం ఎలా అనేటువంటిది ఈ వ్యాసంలో చివరగా ఉన్నటువంటి అంశంలో మనము చదువుకుందాము. భాషా నైపుణ్యాలు అనేటువంటివి మనం భాష నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటివి. ఈ భాషా నైపుణ్యాలనే LSRW అంటారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లిజనింగ్ వినడము, స్పీకింగ్ మాట్లాడము, రీడింగ్ రాయడము, రీడింగ్ చదవడము, రైటింగ్ అంటే రాయడము. ఈ చదవడము రాయడం ఎలా వస్తుంది మనకు? వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా వస్తుంది. మనం వింటేనే మనం మాట్లాడగలం, వింటేనే మనం రాయగలం. వినకుండా ఏ భాషని మనం నేర్చుకోలేము. భాషను మనం ఎలా నేర్చుకుంటామంటే కేవలం వినడము ద్వారా. ఆ తర్వాత డెవలప్మెంట్లో ముఖ్యంగా మొదట చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు వినడము ద్వారా భాష నేర్చుకుంటాడు. తర్వాత పెరిగినా కొద్దీ చదవడం ద్వారా కూడా కొంత నేర్చుకుంటాడు. రాయడం ద్వారా ఇంకా స్కిల్స్ని అభివృద్ధి చెందించుకుంటాడు. ఆ విధంగా భాషలో మొట్టమొదట వచ్చేటువంటిది ఏంటిదంటే, భాషా నైపుణ్యాల్లో మొట్టమొదట ఉండేటువంటి నైపుణ్యం ఏంటిది? లిజనింగ్, వినడము. ఆ తర్వాత విన్నటువంటి వాడు మెల్లమెల్లగా మాట్లాడతాడు. మాట్లాడినటువంటి దాన్ని చదవడము, ఆ తర్వాత రాయడము నేర్చుకుంటాడు. మరి కొన్ని భాషలకి లిపి లేదు, లిపి అనేది లేదు. ఆ భాషలకి రెండే ఉంటాయి, వినడము మాట్లాడడమే ఉంటుంది, చదవడము రాయడము ఉండదు. రాసింది ఉంటేనే కదా చదివేది. సో లిపి ఉన్నటువంటి భాషలకు మాత్రమే చదవడము రాయడము ఉంటుంది. లిపి లేని భాషలకు చదవడము రాయడము ఉండదు. కాబట్టి ఇక్కడ మనము గుర్తుపెట్టుకోండి, లిపి ఉన్నటువంటి భాషలు, ముఖ్యంగా మనం తెలుగు భాష గురించే మాట్లాడుతున్నాము అనుకోండి. మరి ఏ విధంగా రాస్తాం మనము అంటే, ఇంతకుముందే మనము గత వీడియోలో చెప్పుకున్నాము, భాష అనేది ధ్వని నిర్మితమైనటువంటిది. అర్థమైనటువంటి శబ్దాలు, అర్థమైనటువంటి ధ్వనులు అక్షరాలుగా ఏర్పడి, అక్షరాలు పదాలుగా ఏర్పడి, పదాలు వాక్యాలుగా ఏర్పడి, వాక్యాలు భాష నిర్మాణము వాక్యాల ద్వారా జరిగింది. ఈ అక్షర లిపి మనకు తెలిసినప్పుడే మనము రాయగలుగుతాము. ఆ లిపి తెలిసినప్పుడే మనము రాస్తాము, తర్వాత దాన్ని చదవగలుగుతాము. ఇంకా చదివే పద్ధతులు ఏమేమి ఉన్నాయి అంటే చాలా రకాలుగా ఉంటాయి. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇక మనం ఇప్పుడు లిఖిత భాష గురించే మాట్లాడుతున్నాం, లిజనింగ్ అండ్ స్పీకింగ్ గురించి కాదు. అంటే వినడము మాట్లాడడం గురించి మనం ఇందులో చర్చించట్లేదు. పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత ఇక మనం చదువుకోవడానికి వచ్చాడనుకోండి, అప్పుడు ఈ రెండు ఆల్రెడీ ఈ స్కిల్స్ వచ్చి ఉంటాయి. అంటే స్కూల్కి వచ్చే వరకు ఆ పిల్లవాడు వినడము మాట్లాడడం నేర్చుకుంటాడు. మరి ఇక కావాల్సింది ఏంటిదంటే రాయడము చదవడం. మనకు కావాల్సింది ఏంటి? మనకు ఈ చదువు విషయంలోకి వచ్చేసరికి డిగ్రీలో మనకు ఏం కావాలి? మార్కులు ఎక్కువ రావాలంటే ఎట్లా చదవాలి, ఎట్లా రాయాలి, అదే మనకు కావాలి. దాని గురించే మనం చర్చిద్దాం. చదివే పద్ధతులు చాలా రకాలు ఉంటాయి. చిన్నపిల్లలు స్కూల్లో వెళ్ళవేస్తూ ఉంటారు. అంటే ఒక ఎక్కం ఒకటి, ఒక రెండు, ఒక మూడు అని దీన్ని వెళ్ళవేయడం అంటారు. అలాగే మనం కొన్ని పద్యాలు నేర్చుకునేటప్పుడు కానీ, కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకునేటప్పుడు కానీ, అటజని కాంచి ఇట్లా విధంగా మనం పదాన్ని రిపీట్ చేస్తూ మనం బై హార్ట్ చేస్తాము. రోట్ మెథడ్ అంటాం దాన్ని. ఆ రోట్ మెథడ్లో ఏం చేస్తాము? వెళ్ళవేస్తాము. అంటే పద్యాలను అప్పచెప్పడం కోసం మనము బై హార్ట్ చేస్తాము. ఈ విధంగా ముందు చదివే విషయంలో మొట్టమొదటి వచ్చినటువంటిది ఏంటిదంటే బై హార్ట్ చేయడం.
సో ఈ విధంగా చదవాలంటే మరి మనము మన యొక్క వాయిస్ని అభివృద్ధి చెందాలంటే, ఒక మంచి పదాలని మనం మాట్లాడగలగాలంటే, ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఒకేసారి మనం వెళ్ళి మాట్లాడలేము, స్పష్టంగా మాట్లాడలేము, అంటే భాష ప్రొనౌన్సియేషన్ రాదు. సో భాష ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలంటే మనం ఎక్కువగా చదవాలి, అంటే బయటికి చదవాలి, గట్టిగా చదవాలి. అందుకే ఇప్పుడు ఈ సినిమాలలో డైలాగులు చెప్పేవాళ్ళు, సీరియల్లో డైలాగులు చెప్పేవారు, లేక స్పీచ్ ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు, ఈ చదివే పద్ధతులు నేర్చుకుంటారు. అంటే ఒక పుస్తకం తీసుకొని లేక న్యూస్ పేపర్ తీసుకొని గట్టిగా చదువుతూ ఉంటారు, చదివి దాన్ని రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసి మళ్ళీ వింటారు. విన్నప్పుడు వాళ్ళలో ఏమైనా అక్షర దోషాలు ఉన్నాయా, ఏమైనా పలికేటప్పుడు ఉచ్చారణ సరిగా, మెయిన్ ఏంటంటే ఉచ్చారణ భేదాన్ని బట్టి. ఇప్పుడు శంకరుడు శంకరుడు, ఆ ఉచ్చారణ భేదం వల్ల దాని అర్థం మారిపోతుంది. భాష బాగా జటకా ఇస్తే ఒక అర్థం, జటకా ఇవ్వకపోతే ఒక అర్థం. ఈ విధంగా ఉచ్చారణ బట్టి తెలుగులో వేరే భాషల్లో కూడా వాటి అర్థాలు మారిపోతాయి. కాబట్టి ఉచ్చారణ, మనము సరైన ఉచ్చారణ నేర్చుకోవాలి. ఉచ్చారణ సరైనది నేర్చుకోవాలంటే ఏం చేయాలి, చదవడం నేర్చుకోవాలి. ఎలా చదవడము, బిగ్గరగా చదవడం నేర్చుకోవాలి. రోజు ఒక పేపర్ తీసుకొని లేదా ఒక పుస్తకం తీసుకొని గట్టిగా చదవడం ప్రాక్టీస్ చేయాలి. గట్టిగా చదవడం ప్రాక్టీస్ చేయంగా ఏమవుతుంది, ఆ నోరు తిరుగుతుంది, మనకు సరిగా తిరుగుతుంది, సరి అయినటువంటి ఉచ్చారణ వస్తుంది, సరి అయినటువంటి ఉచ్చారణ మనం చేయగలుగుతాము. ఆ విధంగా సరి అయినటువంటి ఉచ్చారణ నేర్చుకున్న తర్వాత ఇంకేం కావాలి అంటే మనం ఎంతవరకు చదవాలి, ఎంత అవసరము, ఎంత టైంలో ఎంత చదవాలి, దాన్ని స్పీడ్నెస్. మనం టైపింగ్లో కూడా ఉంటుంది కాబట్టి స్పీడ్ టెస్ట్ అనేది, అంటే ఎన్ని స్పీడ్లో ఎన్ని పదాలు టైప్ చేస్తున్నాము అనేది. తర్వాత రైటింగ్లో కూడా ఇంతకుముందు ఈ స్పీడ్ టెస్ట్ అనేది ఉండేది, ఇప్పటికి కూడా మనకు ఎగ్జామ్లో ఉంటుంది. అంటే మనకు ఎగ్జామ్లో ఏం చేస్తారు, టైం ఇస్తారు, 3 గంటల్లో ఈ ఎగ్జామ్ రాయాలి, అంటే దాన్ని టైం లిమిట్, ఆ టైం లిమిట్లో ఇన్ని పదాలు రాయాలి అని ఉంటుంది. అది ఎట్లా వస్తుంది, ఓవర్ నైట్లో వస్తుందా, రాదు. ప్రాక్టీస్ చేయడం, రైటింగ్ స్పీడ్ ప్రాక్టీస్ చేయడం. మనం అంటే ఇప్పుడు స్పీకింగ్ గురించి మాట్లాడుతున్నాం, చదవడం గురించి మాట్లాడుతున్నాం. ఆ విధంగా మనం ఏదైనా చదవడమైనా రాయడమైనా ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. ఆ విధంగా మనము అనేక రకాలైనటువంటి చదివే అలవాట్లు, చిన్నపిల్లప్పుడు ఏం చేస్తాము, బయటికి చదువుతాము. బయటికి ఎందుకు చదువుతాం అంటే బయటికి చదవడం వల్ల ఉచ్చారణ అనేది మనకు తెలుస్తుంది. మనం తప్పు మాట్లాడుతున్నామా, రైట్ మాట్లాడుతున్నామా, తప్పు చదువుతున్నామా అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనం ఇంకా తర్వాత ఎప్పుడైతే మనము బయటికి చదవడం ప్రాక్టీస్ అయిందో, ఉచ్చారణ అనేది మనకు వచ్చిందో, ఆ తర్వాత మెల్లగా చదువుతాం. దాన్ని నోట్లో చదువుకోవడం అంటాం. నోట్లో చదువుకుందాం అంటారు, బయటికి సౌండ్ వస్తుంది, నోట్లో చదువుకో అంటే లోపల చదువుకోవడం, సైలెంట్గా చదువుకోవడం. అంటే బాగా చదవడం అనేది అభివృద్ధి చెందిన తర్వాత ఏమవుతుంది, సైలెంట్ రీడింగ్ అనేది అలవాటు పడుతుంది. ఇప్పుడు మనం ఒక డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, మనం పుస్తకం ముందు పెట్టుకుంటే మన కళ్ళే చదువుకుంటూ పోతాయి, మన నోరు చదవదు, కళ్ళు చదువుతాయి. అక్కడనేమో లౌడ్ రీడింగ్, నోరుతో చదువుతుంది లౌడ్ రీడింగ్. అది మనం చిన్న స్కూల్ పిల్లప్పుడు చేస్తాము. ఇప్పుడు పెద్దగైన తర్వాత ఏం చేస్తాము, కళ్ళతో చదువుకుంటాము. ఆ విధంగా కొంత ఉచ్చారణ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, చదివేటువంటి పద్ధతిని మార్చుకుంటాము. తర్వాత చదివేటప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటిది, ఆ చదువుతున్నటువంటి విషయం మనకు అర్థమైందా లేదా అనేది ముఖ్యం. లౌడ్ రీడింగ్ అప్పుడు మనం అర్థం కోసం చూడం. చిన్నపిల్లలు వల్ల వేసేటప్పుడు, ఒక పద్యాన్ని బైహార్ట్ చేసేటప్పుడు, ఎక్కాలు బైహార్ట్ చేసేటప్పుడు అది అర్థమైందా లేదా చూడరు, చదువుకుంటూ వెళ్తారు అంతే. కానీ స్లో రీడింగ్ అంటే మనం రీడింగ్లో మనం కొంత అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేస్తాము, చదివింది అర్థమైందా లేదా. స్లో రీడింగ్ చేసినప్పుడు అర్థం కాలేదనుకో మనం చదివి వేస్ట్. సో మనము అర్థవంతంగా ఎంతవరకు అర్థమవుతుంది మనం చదివేది అనేది మనల్ని మనము చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కథలు, పెద్ద స్టోరీలు ముందుగా చిన్నవి చదువుతాము. ఆ తర్వాత కొంచెం పెద్ద అప్పుడు పుస్తకాలు చదువుకుంటూ వెళ్తాము. చిన్న తరగతిలోనే ఒక పెద్ద పుస్తకం ఇచ్చి చదవాలంటే వాడు చదవలేడు. మనం డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత ఒక నవల ఇచ్చినా కూడా మనం చదవగలుగుతాం, ఒక పెద్ద వ్యాసం ఇచ్చినా కూడా మనము చదవగలుగుతాం, మనం అర్థం చేసుకోగలుగుతాం. సో చదవడం అనేది మనం ఎంత అర్థం చేసుకుంటున్నాము అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటే బాగా పుస్తకాలు చదవగలుగుతాం. మనకు ఎంత అర్థశక్తి అనేది పెరిగిందనుకోండి అంత పుస్తకాలు చదువుతాం. తర్వాత స్పీడ్నెస్ కూడా, ఆ చదవడంలో స్పీడ్నెస్ కూడా పెంచుకుంటాం మనం. పెరగకపోతే ఏమవుతుందంటే మరి డిగ్రీలో చాలా సిలబస్ ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బాటనీ, జువాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చదువుకోవాలి. అవన్నీ చదవాలంటే చిన్నపిల్లలాగా మనం ఇలా ఒక్కొక్క అక్షరం ఇట్లా చదివితే సరిపోదు, మన చదివేటువంటి స్పీడ్ అనేది పెరగాలి. ఈ విధంగా చదివే స్పీడ్ని కూడా మనం పెంచుకుంటాము. తర్వాత చదివింది జ్ఞాపకం ఉండాలి. ఊరికే చదువుకుంటూ వెళ్తే లాభం లేదు, ఆ చదివింది మైండ్లోకి ఎక్కాలి.
మైండ్లోకి ఎక్కినప్పుడే మనం దాన్ని మళ్ళీ పునరుక్తి చేయగలుగుతాం. మైండ్లో ఫిక్స్ అయింది మాత్రమే కాదు, మళ్ళీ అది మనం బయటికి రాయగలగాలి. ఈ విధంగా మనము చదివినటువంటి అంశాలని ముందుగా లౌడ్ రీడింగ్ ద్వారా చిన్నతనంలో, ఆ తర్వాత మన లోపల చదువుకోవడం ద్వారా మనం అలవాటు చేసుకుంటాము. అలవాటు చేసుకున్న తర్వాత ఆ చదివినటువంటి దాన్ని అర్థం చేసుకోవడం, మైండ్లోకి ఎక్కించడం. అరే నాకు ఎంత చదివినా మైండ్కి ఎక్కుతలేదు అంటాం. అంటే చదివింది అర్థం కావాలి, అర్థమైంది మళ్ళీ మెదడులో నిక్షిప్తం కావాలి, నిక్షిప్తమైంది మళ్ళీ మనకు అవసరమైనప్పుడు బయటికి రావాలి. ఈ విధంగా చదవడానికి రాయడానికి ఒక అనుసంధానం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. మనము రాసింది, మనం చదివింది మైండ్లో నిక్షిప్తమై, ఇప్పుడు చదివింది మనం ఎట్లా చదువుతాము? ధ్వనుల రూపంలో చదువుతాము. అర్థాన్ని చదవం, మనం పదాలని చదువుతాము. పదాలని చదివినప్పుడు దాని అర్థం మనసులో నిక్షిప్తమవుతుంది. ఆ నిక్షిప్తమైనటువంటి అర్థాన్ని మళ్ళీ మనం రాసినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ పదాల రూపంలోకి మారుస్తాం. ఇప్పుడు మనం ఈ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఇవి ధ్వని తరంగాల రూపంలోకి మారుతాయి. ఒక పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టినాము, లౌడ్ స్పీకర్ పెడితే మాట్లాడేటప్పుడు మన దగ్గర మనం స్పీకర్లో మాట్లాడతాం. మాట్లాడినప్పుడు అవి ధ్వని రూపంలోకి, శబ్ద తరంగాల రూపంలోకి మార్చుకొని మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళినప్పుడు బయట సౌండ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ సౌండ్ రూపంలో బయటకు తీసుకొస్తాయి. అదేవిధంగా మనము చదువుతున్నప్పుడు పదాలని మాత్రము, అక్షరాలని, ధ్వనుల్ని మాత్రమే చదువుతాము. కానీ మన మెదడులో అవి అర్ధ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. దాని యొక్క భావం మన మెదడులో నిక్షిప్తమవుతుంది. దాన్ని మళ్ళీ మనం వ్యక్తం చేసేటప్పుడు, మనం రాసేటప్పుడు ఏం చేస్తాము? ఆ అర్ధ రూపంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ అక్షర రూపంలోకి తీసుకొస్తాము. ఇది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం. అదే మీరు రోట్ మెథడ్ అన్నాం ఇంతకుముందు, అంటే బైహార్డ్ చేయడం అన్నాం. బైహార్డ్ చేసినప్పుడు దానికి అర్థం ఉండదు. అర్థం తెలిసినా తెలియకపోయినా ఒక పద్యాన్ని బైహార్డ్ చేసామనుకోండి, ఆ పద్యం అదే రూపంలో మెదడులో నిక్షిప్తం అవుతుంది. అంటే అది శబ్దాల రూపంలోనే నిక్షిప్తం అవుతుంది, మళ్ళీ శబ్దాల రూపంలోనే బయటకు వస్తుంది. అక్కడ మనకు అర్థంతో సంబంధం లేదు. ఒక పద్యాన్ని బైహార్డ్ చేశాము, దాన్ని అటజని గాంచ భూమి సుడంబర చుంబి చిరసర జరి పటల ముహుర్ముఠుత భంగ తరంగ మృదంగ నిస్వన పుట్టిన నాలుగుల పరిపుల్ల కలాప కలాప్, ఈ విధంగా ఒక పద్యాన్ని బైహార్డ్ చేసామనుకో, దానికి అర్థం మనకు తెలిస్తే తెలియవచ్చు, లేకపోతే లేదు. కానీ ఆ పద్యం మన లోపల శబ్ద రూపంలో నిక్షిప్తమవుతుంది, అదే మళ్ళీ శబ్ద రూపంలోకి బయటికి వస్తుంది. కానీ అంత ఆ రూపంలో మైండ్లో ఫిక్స్ చేయడము చాలా కష్టం. అంత ఒక పుస్తకాన్ని అందులో బైహార్డ్ చేయడం చాలా కష్టం. అందుకనే మనం ఏం చేస్తామంటే పుస్తకం మన జ్ఞాన రూపంలో నిక్షిప్తం చేస్తాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఫార్ములాస్, ఆ ఫార్ములాని మనం మైండ్లో ఫిక్స్ చేయడం కష్టం. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం అక్షర రూపంలో మళ్ళీ మనం రాయగలుగుతాం. ఈ విధంగా చదివేటువంటి అంశాన్ని అక్షర రూపంలో, ధ్వనుల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని మనం చదివినప్పుడు మన మెదడులో జ్ఞాన రూపంలో, అర్ధ రూపంలో నిక్షిప్తమవుతుంది. మళ్ళీ మనం దాన్ని రాసేటప్పుడు మళ్ళీ దాన్ని మనం అక్షర రూపంలోకి మార్చి చెప్తాము. కానీ అక్షర రూపంలో మన మెదడులో అది నిక్షిప్తం కాదు, ఒక జ్ఞాన రూపంలో నిక్షిప్తం. అందుకే మనం ఏ పదాలనైతే చదివామో ఆ పదాలనే రాయం, ఆ అర్థం వచ్చేటట్టు రాస్తాం. ఒక వ్యాసం చదివాము, దాని గురించి మనం ఒక పరీక్షలో రాస్తున్నాం, మనం ఏదైతే పుస్తకంలో చదువుకున్నామో అచ్చు గుద్దినట్టుగా, జిరాక్స్ తీసినట్టుగా అదే రాయం. మన మనసులో దాని అర్థం నిక్షిప్తం అవుతుంది. ఆ అర్థము వేరే వాళ్ళకు స్ఫురించే విధంగా తగిన పదాలని ప్రయోగించి రాస్తాము. ఈ విధంగా చదివే అలవాట్లో రాసే అలవాట్లు అలవాటు పడతాయి. చదవడం ద్వారా ఏ విధంగా చదువుతున్నాము, ఎంత స్పీడ్తో చదువుతున్నాము, ఎంత అర్థవంతంగా చదువుతున్నాము అనేది రాయడం మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. మనం రాసేటప్పుడు కూడా చదువుడు ఎంత పర్ఫెక్ట్ ఉంటే రాయడం కూడా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఎంత మంచిగా అర్థం చేసుకొని చదివితే అంత మంచిగా రాస్తాము. తర్వాత రాసే విషయంలో కూడా చాలా భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం రాసే విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, రాసేటప్పుడు దేనికోసం రాస్తున్నాము? ఒక వ్యాసం రాస్తున్నామా, ఒక కథ రాస్తున్నామా, లేదా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా రాస్తున్నామా, ఒక సైంటిఫిక్ అంశాన్ని గురించి రాస్తున్నామా, ఒక ఎగ్జామ్లో రాస్తున్నామా, ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కోసం రాస్తున్నామా, ఇట్లా దేనికోసం రాస్తున్నాం అనే దాని మీద మనం రాసే విషయం ఆధారపడి ఉంటుంది. ఒక విషయం గురించి మామూలుగా రాసేయమనం అనుకోండి, అప్పుడు రాసే విధానం వేరుంటుంది. ఒక పరీక్షలో రాయమనం అనుకోండి, అప్పుడు రాసే విధానం వేరుంటుంది. ఈ విధంగా ఒక అంశం గురించి ఒక ఎస్సే రాసాం. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా గురించి ఒక వ్యాసం రాసామనుకో, ఆ రాసే విధానం వేరుంటుంది.
కరోనా గురించి ఒక నవల రాస్తామనుకో, ఆ రాసే విధానం వేరుంటుంది. కరోనా గురించి ఒక నాటకం రాస్తామనుకో, అది వేరుంటుంది. కరోనా గురించి ఒక పుస్తకం రాస్తామనుకో, ఆ రాసే విధానం వేరుగా ఉంటుంది. ఈ విధంగా రాసే అలవాట్లు అనేది రాసే అవసరాన్ని బట్టి, రాసే సందర్భాన్ని బట్టి, ఎవరి కోసం రాస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ రాసే విషయాలు అనేక రూపాలుగా ఉంటాయి. తర్వాత ఈ రాసే విషయాలలో ఇంకా కొన్ని మనం దేనికోసం రాస్తున్నాము, ఎట్లా రాస్తున్నాము, ఏ విధమైనటువంటి పరిణామం చెందింది అనేది మనకు ఈ వ్యాసంలో ఉంది. ఉదాహరణకు కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మనం రాసేటప్పుడు కొన్ని చోట్ల అచ్చులు వాడతాము, కొన్ని చోట్ల హల్లులు వాడతాము, రకరకాలుగా వాడుతున్నాము. రకరకాల పదాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక పదం, ఇంకో ప్రాంతాన్ని బట్టి ఇంకో పదం వాడుతున్నాము. ఇప్పుడు వచ్చాడు అన్నదానికి తెలంగాణలో ఒక రకంగా, రాయలసీమలో ఒక రకంగా, ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడతాం. ఈ విధంగా వీటిని ఏమంటారంటే మాండలికాలు అంటారు. ఈ మాండలికాలని బట్టి తర్వాత అచ్చు హల్లులో రాసే విధానాన్ని బట్టి అందులో కొంత భేదం అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత పదాలని మనం రాసేటప్పుడు ఏం చేయాలి, మనం రాసే పదాలకు సరైనటువంటి అర్థం స్ఫురించిందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసి మనం రాయాలి. తర్వాత భాష అనేది ఇంతకుముందే చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము, భాష అనేది పరిణామక్రమమైనటువంటిది, క్రియాశీలమైనటువంటిది. భాష అర్థాలు క్రమక్రమంగా మారిపోతూ ఉంటాయి. అంటే పాత పదానికి అదే అర్థం ఉందా లేదా, అర్థం ఏదైనా మారిందా లేదా అనేది తెలుసుకోవాలి. అర్థం మారినప్పుడు ఆ అర్థానికి సరి అయినటువంటి మార్పు మనం చేయకపోతే ఆ అర్థము వేరే అర్థం స్ఫురిస్తుంది. కాబట్టి భాషలో వచ్చేటువంటి పరిణామ క్రమాన్ని, అర్థం మార్పుని మనం అర్థం చేసుకొని రాస్తే మనం మంచిగా చక్కగా రాయగలుగుతాము. అలా కాకుండా ఎప్పుడూ పాత పుస్తకాలు తీసుకొని పాత పదాలు తీసుకొని రాస్తే అది మనము సరిగా రాయలేకపోతాం. సో భాషలో మాట్లాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ భాషలో వచ్చినటువంటి మార్పుల్ని, ఆధునిక క్రమంలో వచ్చినటువంటి అనేక పదాలని మనం అర్థం చేసుకోవాలి. భాష పైన ఇతర భాషల ప్రభావం ఉంటుంది. తెలుగు భాష పైన మొదట్లో సంస్కృత ప్రభావం ఉండేది కాబట్టి అన్ని సంస్కృత పదాలే ఉంటాయి. తర్వాత ఉర్దూ భాష ప్రభావం వచ్చింది, చాలా వరకు ఉర్దూ భాష పదాలు చేరాయి. ఇప్పుడు మనకి భాష పైన ఇంగ్లీష్ భాష ప్రభావం ఉంది కాబట్టి తెలుగు భాషలో చాలా వరకు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఈ విధంగా పరిణామ క్రమంలో భాషలో వచ్చినటువంటి మార్పుని మనం అర్థం చేసుకొని ఆ భాషలో ఉన్నటువంటి పదాలని చదవడము, రాయడము నేర్చుకోవాలి. అట్లా నేర్చుకున్నప్పుడే మనకు సరైనటువంటి భాషా జ్ఞానం అలవడుతుంది. ధన్యవాదాలు.